బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దువాలలో ఒక ముఖ్యమైన దువా అల్లాహ్ను ఆఫియత్ కోరటం. అల్లాహ్ దాసులారా, మీరు అల్లాహ్ను ఆఫియత్ కోరండి. ఆఫియత్ కోసం అల్లాహ్ను ఎక్కువగా దువా చేయండి. ఇమాం అహ్మద్ మరియు ఇమాం తిర్మిజీ రహ్మతుల్లా అలైహి ఉల్లేఖించిన హదీసులో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ రజియల్లాహు తాలా అన్హు ఇలా చెబుతున్నారు: నేను అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: ఓ అల్లాహ్ ప్రవక్త, నేను అల్లాను అడగటానికి ఒక విషయాన్ని నాకు నేర్పించండి, అంటే ఒక మంచి దువాను నాకు నేర్పండి అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: అల్లాహ్ను ఆఫియత్ కోరండి. అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు చెప్పారు, కొన్ని రోజులు గడిచిన తరువాత నేను మళ్ళీ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను అల్లాహ్ను అడగటానికి ఒక విషయాన్ని నాకు నేర్పించండి అని అడిగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఓ అబ్బాస్, ఓ అల్లాహ్ ప్రవక్త మామ, అంటే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మామ అవుతారు. అందుకే అలా ఉద్దేశించి చెప్పారు. అల్లాహ్ను ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆఫియత్ కోరండి అని అన్నారు. ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆఫియత్ అనేది కేవలం అనారోగ్యం లేకపోవటం మాత్రమే కాదు. అల్లాహ్ మన శరీరానికి, మనసుకు, విశ్వాసానికి, కుటుంబానికి, జీవితానికి మరియు పరలోకానికి క్షేమం ప్రసాదించటం కూడా ఆఫియత్లో భాగమే. అందుకే మన దువాల్లో ఈ గొప్ప దువాను తరచుగా చేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్ దునియా వల్ ఆఖిరహ్. దీని యొక్క అర్థం: ఓ అల్లా, నేను ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆఫియత్ను కోరుతున్నాను. ఆఫియత్ అంటే ఏమిటి? ఆఫియత్ అంటే అల్లా తన దాసును రక్షించటం. ఒక దాసుడు తన ప్రభువును ఆఫియత్ కోరుతున్నప్పుడు తనకు హాని కలిగించే ప్రతి విషయం నుంచి అల్లాహ్ తనను కాపాడాలని కోరుతున్నాడు. అందువల్ల అల్లాహ్ ఒక దాసుని నుంచి ఏ హానిని తొలగించినా అది అతనికి లభించిన ఆఫియత్లో భాగమే. మనకు తెలియకుండానే అల్లాహ్ ఎన్నో ఆపదలను మన నుంచి తొలగిస్తూ ఉంటాడు. కొన్ని కష్టాలు మనపై రాకుండా అడ్డుకుంటాడు, కొన్ని వ్యాధుల నుంచి కాపాడుతాడు, కొన్ని పాపాల నుంచి రక్షిస్తాడు, కొన్ని ఫిత్నాల నుంచి దూరంగా ఉంచుతాడు. అందుకే మనకు కనిపిస్తున్న అనుగ్రహాలకే కాకుండా అల్లాహ్ మన నుంచి దూరం చేసిన కనిపించని ఆపదలకు కూడా అల్హమ్దులిల్లాహ్ చెప్పాలి. అంటే ప్రతి క్షణం అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. మరియు మన దువాలలో ఈ ముఖ్యమైన దువాను ప్రతిసారి చదువుతూ ఉండాలి. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకల్ అఫ్వా వల్ ఆఫియహ్. దీని యొక్క అర్థం: ఓ అల్లా, మేము నీ వద్ద క్షమాపణను మరియు ఆఫియత్ను కోరుతున్నాము. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.